ఆంధ్రప్రదేశ్లో చీపురుపల్లి అనగానే టక్కున గుర్తొచ్చేది బొత్స సత్యనారాయణ. అలాగే బొత్స అనగానే మనకి గుర్తుకు వచ్చేది చీపురుపల్లి. ఇక ఈ నియోజకవర్గం నుంచి ఆయన ఇప్పటి వరకు 5 సార్లు పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి 3 సార్లు పోటీ చేసి 2 సార్లు విజయం సాధించగా వైసీపీ నుంచి 2019లో గెలుపు ముంగిట నిలిచారు. తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాలు రావాల్సి ఉంది. అయితే ఒకప్పటి మాదిరి ఆయన విజయం అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకుల వాదన. సీనియర్ పొలిటీషియన్ మాజీ మంత్రి కిమిడి కళ వెంకట్రావు రూపంలో బొత్స అయితే గట్టి పోటీ ఎదుర్కొంటున్నారనేది ప్రతి చోట కూడా వినిపిస్తోంది. నియోజకవర్గానికి కొత్త ముఖమే అయినా రాజకీయాల్లో బొత్సకి సీనియరే. దీంతో పాటుగా పెరిగిన పోలింగ్ సరళి కూడా కళ వెంకట్రావుకు కలిసి వచ్చే అవకాశం అయితే ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా 2024 ఎన్నికలు జరిగాయి. ప్రతి చోట నువ్వానేనా అన్నట్టుగా కూటమి వైఎస్ఆర్సీపీ తలపడ్డాయంటే అతిశయోక్తి కాదు. చాలా చోట్ల గెలుపు అంత సులభం కాదనే విధంగా ఎన్నికలు అయితే జరిగాయి. బొత్స సత్యనారాయణ చీపురుపల్లికి కొత్త కాకపోయినా ఎడ్చర్ల నుంచి వచ్చిన టీడీపీ అభ్యర్థి కిమిడి కళ వెంకట్రావు మాత్రం తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మొదటిసారి ఈ నియోజకవర్గంలో పోటీ చేసినప్పటికీ తన రాజకీయ అనుభవాన్ని మొత్తం కూడా ఆయన రంగరించారనేది టాక్ అయితే ఉంది. ఇద్దరు నేతలు ఎందులోనూ కూడా తీసిపోనట్టుగా విజయం కోసం సర్వశక్తులు కూడా ట్రై చేశారు. దీంతో ఇరు వర్గాల గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. గెలుపు మాదంటే మాది అన్నట్టుగా 2 పార్టీల శ్రేణులు కూడా చెప్పుకుంటున్నాయి. జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు విశాఖ రాజధాని అంశం తనకు కలిసి వస్తోందని బొత్స ఆశాభావంతో ఉన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తనను గెలిపిస్తోందని కళ వెంకట్రావు ధీమాతో ఉన్నారు. ఈసారి ఎన్నికలు జరిగిన తీరు గనక పరిశీలిస్తే పోటాపోటీగా సాగింది. ఎక్కువ శాతం ఓటింగ్ కూడా నమోదైంది. ఇది ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనేది చెప్పడం సాధ్యం కావడం లేదు. పొలిటికల్ సర్కిల్స్లో మాత్రం ఎవరు గెలిచినా స్వల్ప ఓట్ల తేడాతోనే గెలుస్తారు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. గ్రామాల వారీగా లెక్కలు వేశాక అభ్యర్థులతో పాటు అనుచరుల్లోనూ ఇదే టాక్ నడుస్తోంది. సైలెంట్ ఓటింగ్ పోలింగ్ శాతం కూడా తమకి అనుకూలిస్తుందని కూడా నేతలు దండా బజాయిస్తున్నారు. పోలింగ్ కి ముందు బొత్స చేసిన పోల్ మేనేజ్మెంట్ తో తమకు ఎదురులేదని వైసీపీ చెప్తుండగా అన్ని వర్గాల్లోనూ కూడగట్టి కళ దూసుకుపోయారని టీడీపీ అయితే లెక్కలు వేస్తోంది. ఇక్కడ ఆసక్తికర అంశం ఏంటంటే ఎన్నికల ముందు వైసీపీని వీడిన వారు బొత్స సత్యనారాయణకి ఓటు వేశారనేది. మరోవైపు సీటు ఆశించిన భంగపడిన కిమిడి నాగార్జున అసంతృప్తిగానే పనిచేశారని వాదనలు కూడా ఉన్నాయి. యువతతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వారిని కూడా తమ వైపు తిప్పుకోవడంలో నాగార్జున అదేవిధంగా కళ వెంకట్రావు సక్సెస్ అయ్యారనేది టీడీపీ వర్గాల మాట. ప్రభుత్వ సంక్షేమ పథకాలు బొత్స చేసిన సర్వీసు విజయానికి మరింత దోహదపడతాయని వైసీపీ నాయకులు విశ్లేషణ చేస్తున్నారు. నియోజకవర్గానికి కొత్తగా వచ్చిన కళ వెంకట్రావు రాజకీయ చతుర చాణక్యత మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నట్టుగా తెలుగు తమ్ముళ్ళు అందరూ కూడా గంపెడాసులు పెట్టుకున్నారు. కిమిడి నాగార్జున సపోర్ట్ కూడా ప్లస్ పాయింట్ అని చెప్తున్నారు. బొత్సపై తీవ్ర అసంతృప్తి ఉందని, 5 ఏళ్లలో నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ కూడా లేదనే భావనలో కూడా ప్రజలు ఉన్నారని టీడీపీ అయితే లెక్కలు వేసుకుంటోంది. అయితే తెలుగు తమ్ముళ్ల లెక్కలు క్షేత్రస్థాయిలో సరైనవేనా అంటే దానికి మాత్రం ఎటువంటి సమాధానం కూడా లభించడం లేదట. అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడం టీడీపీకి కాస్త మైనస్ అనే టాక్ కూడా నడుస్తోంది. కిమిడి నాగార్జున సపోర్ట్ చేసినా ఆయన అనుచర గణం మాత్రం ఎంతవరకు పనిచేశారన్నదే అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. మరోవైపేమో సీనియర్ లీడర్ గద్దె బాబురావు, త్రిమూర్తుల రాజు వంటి వారు కూడా క్షేత్రస్థాయిలో పనిచేసినా కూడా వారి క్యాడర్ ఎంతవరకు సహకరించిందనే అంశం పైన కూడా క్లారిటీ లేదు. అటు బొత్స మేనల్లుడు చిన్న శ్రీను పనితీరు పైన కూడా అనుమానాలు చాలానే ఉన్నాయి. అయినా బొత్స విజయం కోసం సర్వశక్తులు కూడా ఓడారా లేదా అనే సందేహాలు లేకపోలేదనేదే ఫ్యాన్ పార్టీలో కూడా అంతర్గతంగా చర్చ. నియోజకవర్గాలను చుట్టిన చిన్న శ్రీను బయటకు ప్రచారం చేసినా తమకు ఎంపీ టికెట్ రాకుండా చేసింది మామపై కోపంతో ఉన్నారనే వార్తలు కూడా బాగానే వినిపిస్తున్నాయి. ఇలా ఎవరికి వారే తమ ప్లస్లు మైనస్లను లెక్కలు వేసుకుంటున్నారట. ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు రానున్నాయో అనేది ఇరు పార్టీల మధ్య టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇక ఈ విషయంలో తెలుగుదేశం కంటే వైసీపీ ఆందోళనకరంగా ఉందని టాక్. సీనియర్ మోస్ట్ లీడర్ అటు కాంగ్రెస్ తర్వాత వైసీపీలో అంతా తానే నడిపించిన వ్యక్తి ఓటమి పాలైతే తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటనే చర్చ కూడా జోరుగానే సాగుతోంది.